ప్రపంచంలో ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఒక అద్భుత కట్టడం ఉంది. అదే తాజ్మహల్. భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఈ మహల్ను ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శిస్తుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ అందమైన కట్టడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, రహస్యాలు దాగి ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంకే ఛానల్. ఈరోజు మనం తాజ్మహల్ చరిత్ర, దాని వెనుక ఉన్న నిజాలు, ఇంకా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొన్ని రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు తాజ్మహల్ ఎందుకు నిర్మించారు? దీనిని నిర్మించడానికి ఎంత సమయం పట్టింది? ఇందులో ఉన్న రహస్య గదుల కథ నిజమేనా? ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ను ఎంతో ప్రేమించేవాడు. ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె షాజహాన్కు అత్యంత ప్రియమైన భార్య. 1631 సంవత్సరంలో తన 14వ సంతానానికి జన్మనిస్తుండగా ముంతాజ్ మరణించింది. ఆమె మరణంతో షాజహాన్ తీవ్రంగా కృంగిపోయాడు. తన ప్రేమకు గుర్తుగా ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుత కట్టడం నిర్మించాలని నిర్ణయించాడు. అలా ప్రారంభమైంది తాజ్మహల్ నిర్మాణం. 1632లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాదాపు 22 సంవత్సరాల పాటు వేలాది మంది కార్మికులు పనిచేశారు. చరిత్ర ప్రకారం సుమారు 20,000 మంది కళాకారులు, శిల్పులు, కార్మికులు కలిసి ఈ మహల్ను నిర్మించారు. రాజస్థాన్ నుంచి ప్రత్యేక తెల్లటి మార్బుల్ రాళ్లను తీసుకువచ్చారు. ఆ కాలంలోనే కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని చెబుతారు. ఇప్పటి విలువలో చూస్తే అది 1000 కోట్లకు పైగా ఉంటుంది. తాజ్మహల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా తెల్లటి మార్బుల్తో నిర్మించబడింది. సూర్యకాంతి బట్టి దీని రంగు మారుతున్నట్టు కనిపిస్తుంది. ఉదయం కొంచెం గులాబీ రంగులో, మధ్యాహ్నం పూర్తిగా తెల్లగా, రాత్రి చంద్రకాంతిలో బంగారు మెరుపులతో కనిపిస్తుంది. అందుకే దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ మహల్ నిర్మాణంలో పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ శైలుల మిశ్రమం కనిపిస్తుంది. మధ్యలో ఉన్న పెద్ద గుంబజ్, చుట్టూ ఉన్న 4 మినార్లు దీని అందాన్ని మరింత పెంచాయి. తాజ్మహల్లోని 4 మినార్లు నేరుగా కాకుండా కొద్దిగా బయటకు వంగి నిర్మించారు. ఎందుకంటే భూకంపం వచ్చినా అవి ప్రధాన భవనంపై పడకుండా ఉండటానికి. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇప్పుడు తాజ్మహల్ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది చెప్తున్న ఒక పెద్ద రహస్యం ఏమిటంటే, తాజ్మహల్లో ఇప్పటికీ కొన్ని గదులు మూసివేసి ఉన్నాయి. ఆ గదుల్లో ఏముంది అనేది బయట ప్రపంచానికి పూర్తిగా తెలియదు. కొంతమంది అక్కడ రహస్య మార్గాలు ఉన్నాయని అంటారు. మరికొందరు అక్కడ అసలు చరిత్ర దాగి ఉందని చెబుతారు. కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకో ప్రసిద్ధ కథ ఏమిటంటే, షాజహాన్ యమునా నది మరోవైపున నల్లటి మార్బుల్తో ఇంకో తాజ్మహల్ నిర్మించాలని అనుకున్నాడట. అది తన కోసం నిర్మించాలనుకున్నాడని కథలు చెప్తున్నాయి. కాని అతని కుమారుడు ఔరంగజేబ్ అతన్ని ఖైదు చేయడంతో ఆ కల నెరవేరలేదని అంటారు. అయితే చరిత్రకారులు దీనిని పూర్తిగా నిజమని అంగీకరించలేదు. ఇంకో విషయం చాలా మందికి తెలుసు. తాజ్మహల్ నిర్మించిన కార్మికుల చేతులు నరికేశారట అని ఒక కథ ఉంది. ఎందుకంటే మరోసారి ఇలాంటి అద్భుత కట్టడం ఎవరూ నిర్మించకూడదని షాజహాన్ ఆదేశించాడని చెప్తారు. కాని దీనికి కూడా సరైన చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఎక్కువగా ప్రచారంలో ఉన్న మిథ్ మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరియు 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో తాజ్మహల్ను శత్రువుల దాడుల నుంచి రక్షించటానికి ప్రత్యేకంగా కప్పివేసేవారని చెప్తారు. దూరం నుంచి చూసినప్పుడు అది గుర్తుపట్టలేని విధంగా ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కాలుష్యం వల్ల తాజ్మహల్ రంగు మారుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుత కట్టడాన్ని చూడటానికి వస్తుంటారు. 1983లో యునెస్కో తాజ్మహల్ను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
ఇది కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, ప్రేమకు, కలకు, భారతదేశ గొప్ప చరిత్రకు ప్రతీకగా నిలిచింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా తాజ్మహల్ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాల్లో ఇది ఇప్పటికీ మొదటి వరుసలో నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర మరియు రహస్యాల వీడియోల కోసం SMK క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.